ఆత్మీయంగా ఎదుగుతున్నారు ఎవరైనా ఇక్కడ? ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే అపవాది దాడి చేస్తాడు. దేవుడి కోసం ఒక్క చిన్న పని మీరు చేద్దాము అని అనుకుంటే అపవాది దాడి చేస్తాడు. కానీ దాడి చేస్తాడేమో అని నిలిచిపోవడం కాదు, ఆగిపోవడం కాదు, ఆ దాడిలో దూర్చుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఆ పోరాటంలో దూర్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అది దాటిన తర్వాతనే దేవుని మహిమ మీరు చూస్తారు. దేవుని ప్రభావము, దేవుని సన్నిధి, దేవుని కార్యము, దేవుని కాపుదల, దేవుని ఉద్దేశ్యము, దేవుని మహా ప్రణాళిక అది దాటిన తర్వాతనే చూస్తారు. The enemy's attack is not permanent. There is a period of war and there is a period of rest. Can you all say rest? విశ్రాంతి అని చెప్తారా? ఎంతమందికి విశ్రాంతి కావాలండి? నెమ్మది కావాలా? విశ్రాంతి కావాలా? ఈ యుద్ధం అయిన తర్వాతే విశ్రాంతి ఉంటుంది. యుద్ధం ఆడకుండా నేను వెనకాల ఉండాలి అని అంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళలేరు. యూ విల్ బి స్టాల్డ్, హాల్టెడ్. ఉన్న చోటనే నిలిచిపోతారు. ఈ థాడ్లో ఒకటే జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటంటే నేను am I protected? How are you protected? సర్వాంగ కవచము ధరించుకోవాలంట. ఆమేన్. అబద్ధాలు పెడుతూ ఉంటాడు మనసులో. అందుకనే రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, సత్యం అనే, సమాధానం అనే ఇవన్నీ ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే చెప్తూ ఉంటాడు, నువ్వు జయించలేవు, నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది అని ఇట్లాంటి అబద్ధాలు, మోసాలు మనలో నాటుతూ ఉన్నప్పుడు మనకి నిజంగానే మన చుట్టూన్న పరిస్థితులు బట్టి ఇదే ఎస్ దిస్ ఇస్ ద ట్రూత్ అని. కానీ ఘట సర్పము, ఆదిలో నుండి ఉన్నవాడు మోసగాడంట. ఏది బిగ్గరే చెప్తారా? వాడు మోసగాడని, వాడి అబద్ధాలు నా జీవితంలో చెల్లవు అని చెప్తారా? ఎందుకంటే రక్షణ అనే శిరస్త్రాణము నేను ధరించుకున్నాను కాబట్టి ఎటువంటి అపవాది దాడులు, సూసైడల్ థాట్స్, ఎటువంటి విచ్ఛిన్నం అయిపోతుంది, నాశనం అయిపోతుంది, నేను ఓడిపోతాను అని ఇటువంటి తలంపులన్నీ కూడా యేసు నామములో లయపరచబడును గాక.